హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మే తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటి అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేసే వాళ్ళైనా లేదా కస్టమైజేషన్ చేయించుకోవాలి అన్నా కానీ బిగినర్స్కి అయితే ఖచ్చితంగా ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇలాగా థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత బ్యాంగిల్ సైజ్ తగ్గుతుందా అనేసి యాక్చువల్ సైజ్ కంటే కూడా ఎక్స్ట్రా సైజ్ చెప్తూ ఉంటారు. సో అలా ఏం అవసరం లేదండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరు బిగినర్స్ అయితే కనుక ఇవి నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి బ్యాంగిల్ సైజెస్, ఇవి సెంటీమీటర్స్లో అండ్ ఇంచెస్లో అనమాట ఇవన్నీ. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకొని వాటిని ఎలాగా మనకి మెజరింగ్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే కనుక ఈ ఫ్యాన్సీ బ్యాంగిల్ తీసుకొని చూద్దాము. ఇలా కరెక్ట్గా సర్కిల్ డ్రా చేసుకొని కరెక్ట్గా మిడిల్లో స్కేల్తో ఇలాగా లైన్ గీసుకోవాలి. ఈ లైన్ ఎన్ని పాయింట్స్ వచ్చిందనేసి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫ్యాన్సీ బ్యాంగిల్కి అయితే కనుక 6.0 వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము థ్రెడ్ ర్యాపింగ్ చేయకముందు ఉన్న ప్లాస్టిక్ బ్యాంగిల్ అనమాట. సో ఈ బ్యాంగిల్ వచ్చేసి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇలాగ డ్రా చేసి అండ్ మిడిల్లో కరెక్ట్గా స్కేల్ పెట్టేసి మెజర్ చేశాను. సో ఇది వచ్చేసి 6.3 పాయింట్స్ వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్, సేమ్ ఇదే బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత సో చూడండి, సేమ్ ఇదే ప్రాసెస్లో డ్రా చేసుకొని సర్కిల్ మిడిల్లో లైన్ డ్రా చేసుకొని ఎన్ని పాయింట్స్ వచ్చాయో స్కేల్తో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 6.2 వచ్చింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్యాన్సీ బ్యాంగిల్ కంటే ప్లాస్టిక్ బ్యాంగిల్ 0.3 ఎక్కువ ఉందన్నమాట సైజ్ అనేది. అండ్ అలాగే మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత కూడా 1 పాయింట్ మాత్రమే తగ్గింది. సో ఫ్యాన్సీ బ్యాంగిల్స్కి మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసే బ్యాంగిల్కి కాస్త డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫ్యాన్సీ బ్యాంగిల్ కంటే కూడా ఈ థ్రెడ్ ర్యాపింగ్ చేసే ప్లాస్టిక్ బ్యాంగిల్ సైజ్ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరేమి థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత టైట్ అవుతాయేమో అని ఎక్స్ట్రా సైజ్ అసలు మెన్షన్ చేయకండి, మీ యాక్చువల్ సైజ్నే మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసము నేను ఈ 3 బ్యాంగిల్స్ 2/6 సైజ్లోనే తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆల్రెడీ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియో లింక్ అనేది ఛానల్ నేమ్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.